ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనలు 150 అధ్యాయము 1 వచనము చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించుడి, ఆయన బలము ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఈ అధ్యాయంలో 6 వచనాలున్నవి. అంటే 6 దినాలు మన పని దినాలుగా ప్రభు ఇచ్చాడు. 7వ దినాన ప్రభువు విశ్రాంతి దినముగా మనం ఆయన్ని పరిశుద్ధాలయములో చేరి స్తుతించు వారుగా ఉండాలన్నది మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకనే సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. 7వ దినాన ప్రభు సమందిర ఆవరణంలో చేరి మనం ఇట్టిగా స్తుతించే వారుగా ఉండాలి. ఎలా స్తుతించాలి అంటే ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన చేసిన 6 దినాలు చేసిన మన పట్ల ఆయన చూపెట్టిన మంచితనము మేళ్లను బట్టి మనము స్తుతించు వారిగా ఉండాలి. మహాప్రభావమును బట్టి మనం స్తుతించాలి. ఊరధ్వనితో, స్వరం మండలముతో, తారలతోనూ, తంబురతోనూ, నాట్యముతోనూ, తంతి వాద్యములతోనూ, మురుగుడు తాళముతోనూ, గంభీర ధ్వనిగల తాళములతోనూ మన ప్రభువుని స్తుతించే వారు ఉండాలి. మనం చప్పట్లు కొడుతూ మనకిచ్చిన స్వరముతో పూర్ణ హృదయముతో ప్రభువుని స్తుతించే వారు ఉండాలి. యెహోవాను స్తుతించుడి. ప్రభువా, నేను స్తుతించే అనుభవంలో మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు నామములో